మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెంలో ఎలక్షన్ల హడావుడి అయితే మూసింది. ఈరోజు పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ అయిన ఎలక్షన్ల హడావుడి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు క్లోజ్ అయిపోయింది. ఈ ఎలక్షన్ల హడావుడి అనేది ఎటువంటి అంతరాయం కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎలక్షన్లు అనేది జరిగింది. ఈ వృద్ధులు కానీ, ఎండకు వచ్చిన వృద్ధులు కానీ, పెద్దవారు కానీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి అన్ని రకాల సదుపాయాలు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూశారు. అదేవిధంగా ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ 4 గంటలకి క్లోజ్ చేయడం జరిగింది. లోపలికి ప్రభుత్వ సిబ్బంది తప్పితే బయట వాళ్ళు కానీ ఎవరు అయితే లోపలికి రాని అని పరిస్థితి నెలకొంది. 144 సెక్షన్ కూడా అమల్లో ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా 6 గంటల వరకు ఇది అమల్లో ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు వీరికి ఎక్కడెక్కడైతే ఎన్నికల కేంద్రాలు ఇచ్చారో వారు అక్కడే ఉన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం మిషన్లు కానీ, వారికి ఎలక్షన్ సామాగ్రి కానీ వారు ఎక్కడ తీసుకున్నారో అక్కడికి మళ్ళీ పటిష్ట భద్రతలోనే వాటిని తరలించడం జరుగుతుంది. వీటన్నిటిని ఒక సేఫ్టీ ప్లేస్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఈ పెట్టిన దగ్గర కూడా పటిష్ట భద్రత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కించుకొని తీసుకెళ్ళడానికి కూడా వెహికల్స్ కానీ, ప్రభుత్వ వాహనాలు, బస్సులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయిన ఎలక్షన్ 4 గంటల వరకే క్లోజ్ అయిపోయింది. 4 గంటల లోపలే వచ్చిన వారికి లోపలే ఉంచి బయట వారిని ఎలో చేయకుండా, అనుమతించకుండా, అదేవిధంగా రోడ్ల మీద 144 సెక్షన్ కూడా నడుస్తుంది. ఎటువంటి బయట వారు రాకుండా 4 గంటల లోపు ఉన్నవారిని లోపలే ఓట్లు వేయించి బయట వారు రాకుండా ఆపేయడం జరిగింది. అదేవిధంగా రోడ్లని చూసినట్లయితే నిర్మానుష్యంగా ఉన్నాయి. బయట నుంచి వచ్చిన వారు కూడా, వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎలక్షన్లు అధిక సంఖ్యలోనే వేశారని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ కొత్తగూడెంలో 63% పోలింగ్ నమోదైందని చెప్పవచ్చు. ఎట్టకేలకు భద్రాద్రి కొత్తగూడెంలో ప్రశాంతమైన వాతావరణంతోనే ఎలక్షన్లు ఎటువంటి ఇబ్బంది కాకుండా, అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు.